అంతలోకి నీవు వచ్చినావు. నువ్వు వచ్చి నన్ను అక్కడ ముట్టుకున్న వెంటనే నీలో ఉన్న అభిషేకము ఫుల్గా ఒళ్ళు మొత్తం నడినెత్తి మన అరికాలు నిండిపోయింది. నిండిపోయిన వెంటనే భాషలు వచ్చినాయి. భాషలు వచ్చి భాషలు మాట్లాడారు. మీరు వచ్చినందుకు దేవుడు అది దేవుడు మిమ్మల్ని ఉంచాడంటే మీ కిరీటం పాపని ఇచ్చాడు కదా. మిమ్మల్ని మీటింగ్ వస్తాను చెప్పినాడు. ఎక్కడ ఆత్మకూరు కొంచెం బాగానే ఉన్నాడు. అవునవును మీటింగ్ పెడుతున్నావా 3 రోజులు మీటింగ్ అంటే వస్తాడు. తర్వాత మళ్ళీ డేట్ మారి తలక అట్లా ఆత్మకూరు మీరు వస్తారు అనుకున్నాం మేము. అప్పుడు బాగున్నారు, మీరు బాగా బలంగా ఉన్నారు. అప్పుడు పోయిన ఆత్మకూరు మీటింగ్ బాగున్నా ఇప్పుడు బాగుంటే వద్దును కదరా, నాకు తెలుసు కదరా, పెట్టియాలంటే నువ్వు అందుకే మళ్ళీ పెట్టేస్తున్నా. ఇప్పుడు అసలు కాలు కింద పెట్టలేను. అదే చూసిన నేను చూసిన నడసలేను. ప్రభు దగ్గర ఒక మాట చెప్తున్నా బదులు, ప్రభా ఎందుకు ఆయన ఇట్ట జరుగుతూ ఉందంటే ఏమన్నాడు తెలుసా? ఏ ముందు జ్ఞాపకం చేసుకోవాలా అంటున్నాడు. అదే 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 నేను నాకు కూడా గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని చూడాలి సార్. మిమ్మల్ని చూడగానే జ్ఞాపకం వచ్చిందంట. అంటే ఏ కూడా అంటే భక్తుడే తండ్రి అంటే మాకు ఇవన్నీ తప్పుకోలేకుండా తండ్రి ఎప్పుడు తీసేస్తావు తండ్రి అంటే అది ఎప్పుడు తీసేస్తానో అప్పుడు తీసేస్తాను. సిద్ధం అంతవరకు నువ్వు ఏమో అనుభవించినట్టు అనుభవించాల్సిందే అన్నాడు. తండ్రి ఇష్టం, ఆయన ఇష్టము. ఈ బాధలు బదులు ఈ నేను నరకం అనుభవిస్తున్నా, తీసుకో తండ్రి నన్ను ముంచుగాకు అని అంటే సరే అన్నాడు. ఆయన అత్త ఆయన సిద్ధం. సరే ఎట్లా వచ్చినారు? ఒక దేవుడు నా పట్ల చేసిన 4 వాక్యం విన్నామండి ఈరోజు. 5 ప్రసంగం వినపడుతుంది. ఇది ఎవరిది? ఇదంతా దావీదు ఉండేది. ఇది రికార్డింగ్ ఒక్క 2 నిమిషాలు. రాత్రి 9 గంటలకు 1 గంటకు